వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ కు IMF నిధులు అందిస్తోంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చంద్రబాబు బ్రాండ్ తోనే ఏపీలో పెట్టుబడులు మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారికి బంగారు కట్టి వరద హస్తాల విరాళం. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, ట్రైలర్ మాత్రమే చూశారు. పాక్ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తామంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్ లోని భుజ్ ఎయిర్ బేస్ లో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్ తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ऑपरेशन सिंदूर के दौरान जो हमारे सैनिक अथवा हमारे सिविलियंस जो ही शहीद हुए हैं, मैं सबको मैं नमन करता हूं और जो हमारे बहादुर जवान घायल हुए हैं उनके शीघ्र स्वस्थ होने की भी मैं ईश्वर से मैं कामना करता हूं। आप जानते हैं कि हमारे देश की मजबूत भुजा भुज में आप सबके बीच आकर मुझे स्वाभाविक रूप से गौरव की अनुभूति हो रही है और यह भुज 1965 में पाकिस्तान के खिलाफ हमारी जीत का भी साक्षी रहा है और यह भुज 1971 में पाकिस्तान के खिलाफ हमारी जीत का भी यह साक्षी रहा है और आज एक बार फिर यह भुज पाकिस्तान के खिलाफ हमारी जीत का साक्षी बना है। इसकी मिट्टी में देशभक्त की खुशबू है और यहाँ के जवानों में भारत की सुरक्षा का एक अडिग संकल्प भी है। मैं आप सभी एयर वॉरियर्स, समस्त आर्म्ड फोर्सेस और अपने BSF के सभी जाबाजों का यहाँ पुनः अभिनंदन करता हूँ। अभी साथियों, अभी कल ही मैं श्रीनगर में सेना के अपने वीर जवानों से मिलकर लौटा हूँ और आज मुझे आपके बीच आने का यहाँ अवसर मिला है। कल मैं भारत के उत्तरी भाग में जवानों से मिला था और आज मैं भारत के पश्चिमी भाग में अपने एयर वॉरियर्स और अन्य जवानों से भी यहाँ मिल रहा हूँ। दोनों ही फ्रंट्स पर हाई एनर्जी और हाई जोश देखकर सच्चाई है कि मैं स्वयं को अपने को उत्साहित महसूस कर रहा हूँ और आश्वस्त हूँ कि भारत की सीमाएं आप सभी के मजबूत भुजाओं से पूरी तरह से सुरक्षित है। ऑपरेशन सिंदूर, और मैं बताना चाहता हूं ऑपरेशन सिंदूर नाम किसने दिया? ऑपरेशन सिंदूर का नाम हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी ने दिया। जो కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేత్తపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 2300 ఎకరాల్లో 22,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పని పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రులందరినీ ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం తీసుకున్నాం. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా మోటార్స్ని తీసుకొచ్చాం. ఆనాడే అనంతపూర్ జిల్లాకి జాకీ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏకంగా అనంతపూర్ కర్నూలు జిల్లాని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాల లక్ష్యంతో అడుగులు వేసాం, పునాదులు వేసాం. కానీ ఒక్క అవకాశం అన్న మాట ఎన్ని గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రం దారి తప్పింది. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర యువకులు. ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి. చాలామంది నన్ను అడిగారు, 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం, మన దగ్గర బెంగళూరు లేదు, చెన్నై లేదు, హైదరాబాద్ లేదు, మన పరిస్థితి ఎలా ఉంటుందని. ఆనాడే వాళ్ళందరూ చెప్పా, మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిన్హా గారు
ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు. ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్, అది బాబు గారు. ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ 6లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈరోజు తీసుకొస్తాం జరుగుతుంది. ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. తద్వారా కనీసం 10,000 మందికి స్థానిక యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మరోసారి పైకి వచ్చిన జూరాల పాకాలను అడ్డుకుంటాం. జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి కృష్ణా బీసీఎన్ నుండి గోదావరి బేసిన్ కు నీళ్లు ఎలా తరలిస్తారు? గోదావరి నది నుండి ఏటా 1000 టీఎంసీలకు పైగా సముద్రంలోకి వెళ్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఆర్డీఎస్ నెట్టెంపాడు గట్టు, భీమ కల్వకుర్తి సాగర్, పాలమరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఎలా ప్రతిపాదిస్తారు? 2 లక్షల కోట్లు ఎలా తెస్తారు? నిన్న ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూరాల నుండి పాకాల ప్రాజెక్ట్ ప్రతిపాదన గురించి రావడం చాలా బాధాకరం. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలం నుండి పెండింగ్ లో ప్రాజెక్టులను పక్కన పెట్టి పాకాలకు అతి సమీపంలో గోదావరి నది నుండి కాకుండా 400 km దూరంలో ఉన్న పాకాలకు నీళ్లు తరలిస్తామంటే జిల్లా ప్రజలు ఊరుకోరు అని 2014 ఈ ప్రతిపాదన వస్తే ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, ముందు ఆర్టీఎస్ చివరి ఆయకట్టు వరకు నెట్టెంపాడు పూర్తిగట్టు ప్రాజెక్ట్ పూర్తి, భీమా కోయల్ సాగర్ కల్వకుర్తి, పాలమరు రంగారెడ్డి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల సమావేశంలో ప్రస్తావిస్తూ జూరాల నుంచి పాకాల వరకు తీసుకుపోతా అంటున్నాడు నీళ్ళని. మరి 2013-14లోనే అటువంటి ప్రతిపాదన వస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పాలమూరులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యమం చేసి ఆ ప్రాజెక్టును ఆపినాం. మళ్లీ ఈ రోజు ఆ ప్రాజెక్టును తెర మీద తేవడం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే జూరాల పాకాల అంటే 400 కిలోమీటర్ల దూరం. దాని ప్రాజెక్టు కాస్ట్ 2014లోనే 1,00,000 కోట్ల పైగా. ఈ రోజు 2 లక్షల కోట్ల పైగా ఉంటుంది. మా డిమాండ్ ఒకటే, జూరాల పక్కన ఉన్నటువంటి ఆర్డీఎస్ దాదాపు 60 సంవత్సరాల నుంచి నీళ్లు చివరి ఆయకట్టు వరకు లేవని మొత్తుకుంటున్నాం. రైతులు గాని ప్రజలు గాని అందరూ మొత్తుకుంటున్నారు. దాన్ని పక్కన పెట్టి అదేవిధంగా జూరాల పాకి ఉన్నటువంటి నెట్టెంపాడు 99 గాని 104 గాని 107 ప్యాకెట్లు ఇంతవరకు పూర్తి కాలేదు. దాన్ని పక్కన పెట్టి జూరాల నుంచి పాకాలు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి భీమ గాని కల్వకుర్తి గాని కోయిల్సార్ గాని వీటన్నింటినీ పక్కన పెట్టి అవి పూర్తి కాలేదు. అవి కూడా దశాబ్దాల నుంచి పెండింగ్ లే ఉన్నాయి. వాటిని పక్క పెట్టి జూరాల పాకాల అనేది ఖచ్చితంగా అడ్డుకుంటున్నాం. ఆ ప్రాజెక్టు చాలా కాస్ట్, దాని నుంచి ఉపయోగం లేదు. దాన్ని 2 లక్షల కోట్లు అవుతుంది. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో ఏమన్నా అంటే తెలంగాణ నుంచి ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతులు వచ్చినారని మీరే అన్నారు. మళ్ళీ డబ్బులు అడగడానికి పోతే చెప్పులు ఎత్తుకుపోతులు అన్నారు. మళ్ళీ 2 లక్షల కోట్లు ఏ విధంగా తెస్తారు? ఇది ప్రజలను దెబ్బపెట్టడానికే. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జూరాల తుంగభద్ర జూరాల నుంచి వచ్చే ప్రతి నీళ్లు మన ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం పాలమూరు జిల్లాకు కావాలి. వాటి తర్వాత మిగతా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారి దర్శనం నకిలీ టికెట్లతో మోసం చేశారు. బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ అనే సంస్థ ఒక్కొక్క భక్తుడి నుంచి 3,350 రూపాయలు వసూలు చేసింది. బెంగళూరు నుంచి తిరుపతికి రవాణా, దర్శనం కల్పిస్తామని నమ్మబలికింది. చివరికి నకిలీ దర్శన టికెట్లు అంటగట్టింది. వాటితో దర్శనానికి వచ్చిన 35 మంది కన్నడ భక్తులను టీటీడీ సిబ్బంది అడ్డుకున్నారు. అవి నకిలీ టికెట్లని తేల్చారు. ನಾನು ಹಿಂಗೆ ಒಂದು ತಿರುಪತಿಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ಯಾಕೇಜ್ಗೆ ಅಂತ ನೋಡಿದಾಗ ಗೂಗಲಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿದಾಗ ಬಾಲಾಜಿ ಟ್ರಾವೆಲ್ಸ್ ಅನ್ನೋದೊಂದು ಗೂಗಲಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿ ಬಂತು. ಅದರಲ್ಲಿ ಒಬ್ಬರು ಫೋನ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನನಗೆ ನೀವು ಬಾಲಾಜಿ ದರ್ಶನ ನಿಮಗೆ 3 ಅವರಲ್ಲಿ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ, ಮಲ್ಟಿ ಆಕ್ಸೆಲ್ ಬಸ್ಸು, ಅದರಲ್ಲಿ ನಿಮಗೆ ವಿತ್ ಸ್ಲೀಪರು AC ಬಸ್ಸು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು 3,350 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡ್ರು. ಅಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರೋ ತನಕ ನನಗೆ ಬರೀ ಮೆಸೇಜ್ ಅಷ್ಟೇ ಬಂದಿದ್ದು.
ಬೆಂಗಳೂರು ಆನಂದರಾವ್ ಸರ್ಕಲಲ್ಲಿ ಪಿಕಪ್ ಮಾಡ್ಕೊಂಡಾಗ ನನ್ನ ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಟರು. ಈ ಟಿಕೆಟ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಇದರಲ್ಲಿ ಉಚಿತ ಧರ್ಮ ದರ್ಶನ ಅಂತ ಹೇಳಿದರು. ಅಲ್ಲಿ ಅವರು ನನಗೆ ಹೇಳಿದ್ದು ಒಂದು ಗಂಟೆಯಿಂದ ಮಿನಿಮಮ್ 3 ಅವರ್ಸಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕರೆಸ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಈ ಟಿಕೆಟೇ ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ, ಈ ಟಿಕೆಟ್ಗೆ ಬೆಲೆ ಇಲ್ದಂಗೆ ನಮಗೆ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ. ಈಗ ನಾವು ಯಾರಿಗೆ ಹೇಳ್ಬೇಕು, ಏನು ಮಾಡಬೇಕು, ನೀವೇ ಮೀಡಿಯಾದವರಿಂದಲೇ ನಮಗೆ ಸಹಾಯ ಆಗಬೇಕು. 3,300 ರೂಪಾಯಿ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು 3 ಗಂಟೆಯಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಕ್ಕೂ ನಮಗೆ ಜಾಗ ಮಾಡ್ದಂಗೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮಗೆ ಸರ್. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం ఉదయం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలకత్తాకు చెందిన శ్రీ సంజీవ్ గోయంకా 3.63 కోట్ల విలువైన 5.267 కేజీల బంగారంతో వజ్రాలు రత్నాలతో పొదిగిన ఘటి వరద హస్తాలను చేయించి స్వామివారికి సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇన్ఛార్జ్ గురురాజు స్వామి తదితరులు పాల్గొన్నారు. అవసరం తీసుకొచ్చాను. అది ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? మనకి వాళ్ళు తీసుకొచ్చేస్తారు. లైన్ వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తారు. దాంట్లో ఓకే రమణ. ఓకే ఓకే మీరు హలో ట్యాంక్ బండ్, మనం సైతం దేశం కోసం తిరంగ యాత్ర. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాష్టికానికి బదులుగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలు, సైనిక వైమానిక స్థావరాలను భారీగా దెబ్బతీసి భారత్ ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా పూర్తి ఆధిపత్యాన్ని చాటిన సందర్భంగా త్రివిధ దళాల గౌరవార్థం ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని మేడ్చల్ రూరల్ జిల్లాలోని వివిధ మండలాల మున్సిపాలిటీల కార్పొరేషన్లో కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా మన భారత పౌరులు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని మనం సైతం దేశం కోసం కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి. 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ నుండి వివేకానంద స్వామి స్టాచ్యూ వరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి. పాకిస్తాన్ మీద చేయాలని కూడా అనుకున్నారు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. కొంతమంది దోషులు తప్పించుకున్నా సరే నిర్దోషి మాత్రము శిక్షించబడకూడదు అనే మన ప్రధాని గారి ఉద్దేశం మేరకు ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళని మాత్రమే నిర్మూలించారు. ఇది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా త్రివిధ దళాలకు మేము సెల్యూట్ చేస్తున్నాం. వారికి మద్దతుగా మేము తిరంగా ర్యాలీని చేపట్టాము. ట్యాంక్ బండ్లో మే 17 శనివారం సాయంత్రం 5 గంటలకు మేమందరం కలిసి పార్టీలకు అతీతంగా తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాము. దానికి మీరు కూడా విచ్చేసి ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. తెలంగాణ ఆడబిడ్డలను బానిసలుగా చూస్తారా? బీజేపీ మహిళా మోర్చా విదేశీ సుందరీమణుల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ అందగత్తల కాళ్లను కడిగించడం అవమానకరమని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని అన్నారు. మన ఆడబిడ్డలను బానిసలుగా చూస్తారని ప్రశ్నించారు. సాంప్రదాయాలను గౌరవించాలి తప్ప అవమానించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలో భాగంగా నిన్న రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన విదేశీ అందగెత్త కాళ్ళని మన తెలంగాణ ఆడబిడ్డలైన దళిత మరియు గిరిజన ఆడబిడ్డలతోని వారి కాళ్ళని కడిగించడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. స్త్రీలను పూజించే ఈ భూమి పైన
మన స్త్రీలని మనమే అగౌరవపరుచుకునే విధంగా విదేశీ మహిళల్ని కాళ్ళు గడిగించడము ఇదెక్కడ సంప్రదాయం, ఇదెక్కడ సంస్కృతి? ప్రపంచానికి తెలంగాణని పరిచయం చేయాలి అంటే బోనాలను చూపియండి, బతుకమ్మని చూపియండి, కాళ్ళు ఎలా కడుక్కోవడమో చూపియండి. కానీ మన మహిళల ఆత్మగౌరవాన్ని విదేశీయుల ముందు తాకట్టు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? మొదటి నుంచి మహిళల అంటే చులకన భావన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి నుంచి కూడా విదేశీయులకి బానిసగా ఉన్నారు, ఇప్పటికీ కూడా బానిసగానే వ్యవహరిస్తున్నారు. దానికి నిదర్శనంగా ఈరోజు మహిళల్ని ముందు పెట్టి ఏదైతే ఈ చర్యలకు పాల్పడారో అది చాలా దురదృష్టకరమైన విషయం. సమ్మక్క సారక్క వంటి మహిళా దేవతలు కొలువున్న ఆ పుణ్యభూమి పైన మన తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో వారు వెంటనే క్షమాపణ చెప్పాలి, వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డలకి వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై భారత్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.